వారి మంగళాశాసనముల ప్రభావము, వారి యొక్క దేవదేవుని యొక్క దైవీ ప్రేరణ యొక్క తాలూకు మహత్వం, మొత్తానికి 2013 నవంబర్లో శంకుస్థాపన జరిగిన తర్వాత కేవలం 6 నెలల మాసంలోనే మే నెలకు దాదాపు 7-8 నెలల కాలంలో, అంటే ఈ ప్రాంతాన్ని అప్పుడు చూసినటువంటి వాళ్లకు దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుందేమో. అసలు ఇక్కడ నిర్మాణం సాధ్యమా? ఇక్కడ నిర్మాణం సాధ్యమవుతుందా? ఈ యొక్క ప్రాంతాన్ని చదును చేయడం సాధ్యమవుతుందా? ఈ ఏటవాలుగా ఉన్నటువంటి ఈ శిలా ప్రాంతాన్ని ఇన్ని వందల అడుగుల చదరపు నేలగా చేయడం అనేటువంటి, తీర్చిదిద్దడం అనేటువంటి సాధ్యమవుతుందా అనేటువంటి అనుమానాలను, అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ యొక్క మహా సంకల్ప బలం చేత ఈ యొక్క దేవాలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క శ్రీరంగగిరిగా దీనికి నామకరణం జరిగింది. ఈ శ్రీరంగగిరి క్షేత్రం ఇప్పుడు 10వ వార్షిక బ్రహ్మోత్సవాలను సంరంభంగా జరుపుకోబోతున్నది మే 27 నుంచి. ఈ సందర్భంగా భక్తులందరూ, ఆత్మీయ భగవద్భక్తులందరికీ కూడా వారికి భగవంతుని యొక్క, స్వామివారి యొక్క, రంగనాథుని యొక్క అనుగ్రహ ఫలం సిద్ధించాలని కోరుకుంటూ